హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనల్గా షర్మిల గారు అయితే మరి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ జాయిన్ అవ్వడం చూస్తున్నాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారి చేరికతో అసలు బలోపేతం పూర్వ వైభవం కాంగ్రెస్ పార్టీకి తిరిగి వస్తుందా? మరి ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే అటు టీడీపీ అండ్ జగన్ గారి వైసీపీ పార్టీ మధ్య గట్టి పోటీ ఉంది. కాబట్టి ఈ పార్టీ షర్మిల గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలా వీటిపైన ఇంపాక్ట్ చూపిస్తుంది, మరి ఏంటి? సో ఈ అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఒక కామన్ మ్యాన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. మరి షర్మిల గారు అయితే ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టి పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. మళ్ళీ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఇవాళ. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఫస్ట్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం ఆమె యొక్క వ్యక్తిగత విషయం. ఒకప్పుడు ఇదే షర్మిల గారు ఏమని మాట్లాడారో ఆ కాంగ్రెస్ పార్టీని కొంతమంది నాయకులను ఉద్దేశించి ఏమని మాట్లాడారో అవి ఒకసారి మనం విన్నాం. నేను మీకు ఒకసారి వినిపిస్తాను. ప్రజారాజ్యం అని ఒక పార్టీ పెట్టాడు. ఆ తర్వాత ఏం చేశారు? ఏ కాంగ్రెస్ పార్టీకి అయితే వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టాడో అదే కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ గా దాన్ని అమ్మేసుకున్నాడు. ఇది షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ప్రచారం చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్న మాటలు, ఎవరు మెగాస్టార్ చిరంజీవి గారిని ఈమె అన్న మాటలు ప్రచారంలో సాక్షాత్ ఇది షర్మిల గారు ఆ రోజు అన్న మాటలు. అంటే ఇక్కడ షర్మిల గారు కూడా వైఎస్ఆర్టీపీ అనే ఒక పార్టీ పెట్టారు కదా, ఆ పార్టీ ఏమని చెప్పారు? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అని చెప్పారా లేదా? నేను రాజశేఖర్ రెడ్డి పెట్టాను, రాజశేఖర్ రెడ్డి ఆశయాలు తెలంగాణలో తేవడం కోసం పార్టీ పెట్టానని చెప్పిందా లేదా? అవన్నీ చెప్పిన తర్వాత ఆమె ఎలక్షన్లో కూడా పోటీ చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కలిపేసింది. అవునా కదా? ఈ విధంగా కలిపేయడాన్ని ఇక్కడ షర్మిల గారు ఆ రోజు ఏమన్నారు? చిరంజీవి గారిని అదే మాట ఈరోజు ఆమెకు వర్తిస్తుందా లేదా అనేది ఆమె సమాధానం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే అమ్మేశారన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈమె అమ్ముకునిందా, లేదా ఈమె వ్యక్తిగతంగా జాయిన్ అయ్యిందా, లేదా ఏమన్నా ఆఫర్స్ తీసుకునిందా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అది ముందు ముందు తెలుస్తుంది. ఇంకొకటి, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అనేది ఏంటంటే, అది కాంగ్రెస్ పార్టీ అనేది ఆల్రెడీ తెలంగాణలో అధికారంకి వచ్చింది, కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, తమిళనాడులో వాళ్ళ కూటమి అధికారంలో ఉంది. ఈ విధంగా ఎక్కడ చూసినా అధికారంలో ఉండడంతో వీళ్ళు జాయిన్ అయ్యారనుకోవచ్చు. ఎందుకంటే అధికారాలు దేశం మొత్తం అధికారంలో, అంటే అనేక రాష్ట్రాల్లో అధికారాలకు వస్తున్న పార్టీ కాబట్టి వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించుండొచ్చని మేము భావిస్తున్నాం. అంటే గెలుస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి స్కోప్ ఇద్దామని ఏమన్నా వచ్చి ఉండొచ్చేమో అని కూడా అయి ఉండొచ్చు. ఓకే. సో ఇప్పుడు అన్నకైతే వ్యతిరేకంగా వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. మరి జగన్ గారు వర్సెస్ షర్మిల గారు అయితే ఉన్నారు. ఇది టీడీపీకి ఫేవర్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది కదా? టీడీపీకి ఫేవరా నెగిటివా అనేది మనం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఓటు బ్యాంకే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండేది. అక్కడ యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండుంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి అయి ఉండలేడు. ఓపెన్గా మాట్లాడుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని చంపి ఆ ఓటు బ్యాంకుని తీసుకొని జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఆ పార్టీయే స్ట్రాంగ్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు చుట్టుపక్కల ఉండే అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పునర్వైభవం కోసం ట్రై చేస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఓటమి భయం అనేది ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడే వాళ్ళ దాంట్లో చాలా మంది రాజీనామా చేశారు. రీసెంట్గా కూడా చూస్తే దాడి వీరభద్రరావు గారు కావచ్చు, రామచంద్రయ్య గారు కావచ్చు, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు బామర్ది కావచ్చు, ద్వారకానాథ్ రెడ్డి గారు, ఈ విధంగా అనేక మంది వైఎస్ఆర్సీపీని వీడి మాకు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చడం లేదరా, ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు మేము చూడలేకపోతున్నాం, వీడికి అహంకారం ఎక్కువైపోయిందని చెప్పి వాళ్ళ పార్టీలు మారుతూ ఉన్నారు. ఈ విధంగా మారుతూ ఉన్నారంటే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి అందరూ గుడ్ బై చెప్పేస్తూ జగన్మోహన్ రెడ్డి మాకొద్దు అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు, వాళ్ళ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఓకే. సో చంద్రబాబు గారు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో జగన్ వదిలిన బాణం ఆయనకే రివర్స్ అయి గుచ్చుకుంది, ఖచ్చితంగా జగన్ గారిని గద్దెదించడంలో షర్మిల గారి పాత్ర కూడా ఉంటుందని ఆయన చెప్పడం చూస్తాం. దీని ఆయన అక్కడ చెప్పింది ఏంటంటే, అన్నొదిలిన బాణం చెప్పి తిరిగి ఆ బాణం ఆయనకే గుచ్చుకునేటట్టు ఉంది అన్నారు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు, కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఒకటే. ఇప్పుడు రెండు పార్టీలు ఉంటే ఓటు బ్యాంకు వాళ్ళకే చీల్చుకుంటారు కదా అన్న మైండ్ సెట్. ఇప్పుడు అన్నన్నా చెల్లి దగ్గరికి సరెండర్ అవ్వాలి, లేదా చెల్లెన్నా అన్నకి సరెండర్ అవ్వాలి. ఇక్కడ ఎవరు సరెండర్ అయినా ప్రజలు వీళ్ళని చీకొడతారు. అవునా కదా? ఇప్పుడు ఆ మాట్లాడిన మాటలు, ప్రీవియస్ మాటలు అవన్నీ చూస్తే రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని చెప్పి ఏమంటే మాట్లాడారు. ఎవరు?
జగన్మోహన్ రెడ్డి గారి కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, మళ్ళీ వాళ్ళ దగ్గరికే పోతే మాటల విలువలు, విశ్వసనీయత అనేది మాటలు చెప్తారు కదా, అవి జనాల ముందు చూడు. అంటే ఏ చోటే కర్మ ఆ చోటే, ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలో అనుభవిస్తారంటారు కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమే తిరిగి జగన్మోహన్ రెడ్డికి తగులుకుంటున్నట్టుగా మేము అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేక పాపాలు చేశాడు. ఆ పాపాలలో ఏ పాపం శాపం తగిలిందో కానీ మళ్ళీ ఈ విధంగా అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎలాగో కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు చేరారు కాబట్టి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీతో మన టీడీపీ జనసేన పొత్తు ఏర్పాటు చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? అంటే బీజేపీ ఇంకా మౌనమే వహిస్తుంది, ఇంకా ఏం చెప్పలేదు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు ఖచ్చితంగా ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది వైఎస్ఆర్సీపీకి ప్రత్యామ్నాయం అనేది ప్రజలందరూ గ్రహించారు. వీళ్ళకి ఓటేస్తారు. ఇంకా ఎవరు వస్తారు ఎవరు అనేది ఆ పార్టీ అధినాయకులు డిసైడ్ చేసుకుంటారు. ఇది ఇక్కడ ఎవరో చెప్పుకున్నంత మాత్రాన ఇది కలుస్తారా అనేది అయితే జరిగే పని కాదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా కొన్ని ప్రెస్ మీట్లో మాట్లాడడం చూస్తున్నాం. అంటే ఫ్యామిలీల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయాలు చేస్తారు చంద్రబాబు గారు అని చెప్పేసి, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ కామెంట్స్ పోయిన మీ ఒపీనియన్. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్నో రాజకీయ వైరాలు ఉన్న కుటుంబాలను కలిపిన వ్యక్తి. ఆయన ఏ రోజు కానీ ఎవరో వ్యక్తిగతం కోసం ఏదో దానికోసం అయితే చేయలేదు. ఇది మనం క్లారిటీగా మనం చూస్తూ ఒక్కొక్కటిగా వెళ్తూ ఉంటే గతం నుంచి మనం చూసుకున్నట్లయితే ఏ రోజు కానీ చంద్రబాబు నాయుడు ఒకరి స్వార్థం కోసం రాజకీయాలు చేయలేదు. ఎందుకంటే చెప్పమంటారంటే మనం చూసుకున్నట్లయితే అనేక రాజకీయ వైరాలు ఉన్న కుటుంబాలను కలిపాడు. మనం విజయనగరంలో చూసుకుంటే కావచ్చు, బొబ్బిలి రాజులు విజయనగర రాజులను కలిపాడు. అదేవిధంగా పరిటాల జేసి, అదేవిధంగా కోట్ల కేయి, అదేవిధంగా నల్లారి నారా, అదేవిధంగా కడపలో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత వస్తుంది. అంతమంది దేవినేని వంగవీటి ఇలాంటి ఎన్నో కుటుంబాలను కలిపి మనం ప్రజలకు మంచి చేయాలి. మనకు రాజకీయ వైరాలు మీ వ్యక్తిగత స్వార్థాలంటే పక్కన పెట్టండి. అది ఆ రోజుల్లో పాత రోజుల్లో ఏదో జరిగింది. మనం రాజకీయాల్లో ఉండేది ప్రజలకు మంచి చేయడం కోసం, ప్రజాస్వామ్యబద్ధంగా మనల్ని ఎన్నుకున్న ప్రజలకు మనం న్యాయం చేయాలి. ఇప్పుడు రెండు గ్రూపులు ఉండి ఈ విధంగా ఉంటే ప్రజలు నష్టపోతారు. నీకు నష్టం లేదు, నాకు నష్టం, నీకేం కావాలో చేసుకో, అందరూ కలిసిమెలిసి ఉండని ఎన్నో రాజకీయ వైరాలున్న కుటుంబాలను కలిపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి కిందకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ రోజు మన మధ్యలో రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి సోదరుణ్ణి నారా రామ్మూర్తి నాయుడు గారిని ఈ విధంగా పిలిపించి కావాలని పార్టీలు చేసి కుటుంబాన్ని చీల్చిన వ్యక్తి ఆనాడు రాజశేఖర్ రెడ్డి. అదేవిధంగా రామోజీరావు గారు కుమారుడు సుమన్ ఉంటే ఆయన చేత ఆరోగ్యం బాగలేకపోయినా కానీ దాన్ని కూడా రాజకీయం చేసిన వ్యక్తి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యన్న పాత్రుడు వాళ్ళ తమ్ముడితో గొడవలు పెట్టించాడు. అదేవిధంగా నిమ్మకాయల చంద్రరాజప్ప గారు వాళ్ళ సోదరుడితో గొడవలు పెట్టి ఈ విధంగా అనేక రాజకీయ కుటుంబాల్లో నుంచి కుటుంబాలను చీల్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అంతెందుకమ్మా, సొంత ఇంట్లో చిన్నాయన చనిపోతే మా బాబాయిని చంద్రబాబు నాయుడు చంపించేశాడు ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. తీరా ఇప్పుడు చూస్తే ఆ బాబాయిని చంపింది తన ఇంట్లో వాళ్ళే కదా. ఎవరు కుటుంబాలను చీల్చుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? దీనికి సమాధానం చెప్పమనండి. ఇంకా మాట్లాడితే సొంత చెల్లికి ఆస్తిలో వివాదాలు వచ్చాయనే న్యూస్ ఉంది. దాని ప్రకారం చూస్తే సొంత కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా అవమానించింది మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన కుటుంబాలను చీల్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కుటుంబాలు ఆయనకు ఒకటే ఉండే ధ్యేయం, ప్రజలకు మంచి చేయాలి, ఎవరు రాజకీయ వైరాలు వద్దు. రెండు కుటుంబాల రాజకీయ వైరం ఒక నియోజకవర్గంలో, ఆ నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుపడతా ఉన్నాయి. ఆ విధంగా వద్దు, అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలి, పగలు ప్రతీకారాలు కాదు మనకు కావాల్సింది ప్రజలకు మంచి చేయడం అన్నారు. అంతెందుకండి, చంద్రబాబు నాయుడు గారి పైన 2003లో క్లైమోర్ బాంబులతో 24 క్లైమోర్ బాంబులు పెట్టి బాంబులు పేలిస్తే ఆ రోజు తన పైన దాడి చేసిన వాళ్ళు లీగల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాడు కానీ వ్యక్తిగతంగా ఏ రోజు వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు. ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి న్యాయస్థానంలో ఆ విధంగానే వెళ్ళాడు కానీ ఎక్కడ ఆయన యొక్క వ్యక్తిగత కక్ష అనేది తీర్చుకోలేదు. అది ఆయన ఒక గొప్పతనం. సాక్షాత్ ఆయన పైన దాడి చేసినా కానీ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాడు. అది ఆయన ఒక గొప్పతనం. ఈరోజు కొంతమంది మూర్ఖులు, తెలివిలేని వాళ్ళు, ఈరోజు కొంతమంది నాలెడ్జ్ లేని వాళ్ళు, సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఏది పడితే అది సోషల్ మీడియా ఉంది కదా అని 4 పిచ్చి రాతలు రాస్తున్నారు. కానీ నిజాలు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ కేసీఆర్ గారిని కలవడం చూస్తున్నాం. సో ఆయన ఇంటి దగ్గర మరి అంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు అందుకే కలిశారని చెప్పేసి చెప్పడం కూడా చూస్తున్నాం. కాకపోతే హాస్పిటల్లో ఎందుకు ఉన్నప్పుడు కలవలేదు, ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు? దీని వెనుకున్న రీజన్ ఏంటి అని మీ ఒపీనియన్? అది వాళ్ళ యొక్క వ్యక్తిగతం అండి. ఎప్పుడు కలిసి అంటే అసలు యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి కలవడే అనుకున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా వాడుకొని వదిలేయడమే. కేసీఆర్ గారిని కూడా అలాగే వాడుకొని వదిలేసాడేమో అనుకున్నా. ఎందుకంటే కేఏ పాల్ గారు కూడా పరామర్శించారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరామర్శించాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు పరామర్శించాడు, అందరూ పరామర్శించారు, అనేక మంది సినీ యాక్టర్స్ అందరూ పరామర్శించారు. కానీ జగన్ అనే వ్యక్తి ఈరోజు అంటే అందరూ నేను పరామర్శించకపోతే ఇంకేమన్నా అవుతుందేమో అనే ఉద్దేశంతో
ఏదో ఇంక కలవాలి కాబట్టి వచ్చి కలిసినట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఏపీలో మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, వాటిపైన ఏమన్నా డిస్కస్ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు కేసీఆర్ గారునో కేటీఆర్ గారినో చూసి ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఓటు పడదు. వాళ్ళకి పడేట్టుగా ఉంటే వాళ్ళు తెలంగాణలో పడిన వాళ్ళకి తెలంగాణలో వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేశారు. ఇంకా ఆంధ్రాలో వాళ్ళ వల్ల అయితే ఓటు బ్యాంక్ అయితే రాదు నాకు తెలిసినంత వరకు. ఇంకా అది వాళ్ళ యొక్క ప్రైవేట్ మీటింగ్ లాగానే నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాజకీయాల్లో, అక్కడ లోక్సభ రాజకీయాల్లో దాన్ని ఏ విధంగా ఎన్నికల్లో పోటీ చేయాలనే దానిపైన ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ వాళ్ళ యొక్క దాంట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి వచ్చి చేసేది ఏంటంటే వాళ్ళు చూసుకుంటారు. దానికే టైం సరిపోతుందని భావిస్తున్నాం. ఇక్కడ ఏం సహాయం ఉంటుందండి? చంద్రబాబు నాయుడు గారు కూడా కలిశారు కదా కేసీఆర్ గారిని. అంటే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుకి సహాయం చేసి జగన్కి ఇద్దరికి సహాయాలు చేస్తారా? అది వాళ్ళు అంటే గౌరవప్రదంగా రాజకీయాల్లో ఆ విధంగా కలిశారు అంతే. అంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఇక్కడ కేసీఆర్ గారిని గెలిపించడానికి మన జగన్ గారు ట్రై చేశారు. లాస్ట్ ఎలక్షన్స్లోకు మన కేసీఆర్ గారు జగన్ గారికి సహాయం చేశారు అని చెప్పేసి వార్తలు అయితే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఏమన్నా సహకారం అందించే అవకాశం ఉందా? అది ఆయన ఒక వ్యక్తిగతం. ఆయన చేస్తాడా చేయడా అనేది అది వాళ్ళు ప్రెస్ మీట్స్ బట్టి, అది దాన్ని ఎక్కడ డైరెక్ట్గా చేస్తాడా ఇండైరెక్ట్గా లోపల నుంచి చేస్తాడా అనేది వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి అసెంబ్లీ సమావేశాల్లో కూడా కేసీఆర్ గారు అయితే హాజరు కాలేదు. మరి ఇప్పుడు ఆయన మళ్ళీ బయటకు వచ్చి రాజకీయ పరంగా ఎప్పుడు ముందుకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది? అది వాళ్ళు డాక్టర్స్ ఇచ్చిన సజెషన్స్ ప్రకారం వాళ్ళు తీసుకొని వాళ్ళు దాన్ని బట్టి ఆయన ఆరోగ్య స్థితిని బట్టి అది మోస్ట్లీ అప్పుడు బాబు గారు కలిసినప్పుడు కూడా 2-3 నెలల్లో సెట్ అయిపోతుంది అన్నారు. ఇప్పటికే 1 నెల పైన అయింది కాబట్టి ఒకవేళ సెట్ అయితే ఇంక ఎలక్షన్స్ ముందు ఏమన్నా చేసే అవకాశం ఉందని మేము ప్రచారానికి వచ్చి చేసే అవకాశం కోలుకుంటారనుకున్నా. ఆయన కోలుకోవాలి, ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుకుంటూ ఉన్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్నే కాకుండా రీసెంట్గా షర్మిల గారు కూడా మీట్ అవ్వడం చూస్తున్నాం పత్రిక ఇవ్వడానికి. అలాగే చంద్రబాబు గారికి కూడా ఇన్విటేషన్ ఏమైనా అందిందా షర్మిల గారి కొడుకు పెళ్లికి? ఇప్పుడు వరకు అయితే ఏం తెలియదండి. అంటే మనకు బయట ఎక్కడ ఇన్ఫర్మేషన్ బాబు గారైనా షర్మిల గారైనా ఎక్కడ చెప్పలేదు. బహుశా ఇవ్వచ్చేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ కుటుంబ సభ్యుడు కాబట్టి ఎన్ని విభేదాలున్నా కుటుంబ సభ్యుల్ని పిలవాలి కాబట్టి గౌరవంగా వచ్చి పిలిచినట్టున్నారు. ఎందుకంటే ఎన్ని విభేదాలున్నా ఎన్నున్నా కలవాలి, ఇవ్వాలి, ఇవ్వకపోతే ఒక మాట ఉంటుందని ఆ విధంగా ఇచ్చినట్టున్నారు. మిగతా రాజకీయ నాయకులు అందరికీ కూడా ఆహ్వానాలు పంపిస్తారు అనుకుంటున్నాం. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, అందరికీ ఆహ్వానాలు పంపిస్తారు. ఎందుకంటే ఎవరైనా పెళ్లి జరిగినప్పుడు గౌరవప్రదంగా పిలవడం అనేది ఇప్పుడు ఊళ్ళో కూడా చూస్తూ ఉంటాం. పల్లెల్లో ఎన్ని విభేదాలున్నా పక్కన పెట్టి పెళ్ళి అంటే పిలుస్తారు. ఆ విధంగా పిలవచ్చు అని భావిస్తాం. థ్యాంక్ యూ.